హలో గైస్ ఈరోజు ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పబోతున్నాం ఎలా మైన్క్రాఫ్ట్ ఎలా ప్రో ప్లేయర్ అవ్వాలి. దానికోసం ఈ సెట్టింగ్స్ వచ్చాయండి గైస్. సారీ దానికంటే ముందు గైస్ నా వాయిస్ నచ్చితే కొంచెం నా వాయిస్ నచ్చకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని, లేకపోతే గైస్ మీకు మొత్తానికి నచ్చకపోతే ఏదో ఒకటిలేండి. నీకైతే నా వాయిస్ అయితే పక్కా నచ్చుతుంది, ఎందుకంటే మీరు నా ఫ్యాన్స్ కాబట్టి. నేను మీకు ఎలా స్కిన్స్ ఎలా చేయాలో అదే స్కిన్ వేసుకొని వచ్చినాను మీకోసం మాత్రమే. ఫస్ట్ మీరు ఇటు పోవాలి, ఇట్లా స్ట్రైట్గా పోతే మంచి లూట్ కూడా దొరుకుతుంది. ఇంకా మంచి లూట్ కూడా దొరుకుతుంది. ఆ ప్లేస్కి అయితే మనం పోయాం పదండి. ఫస్ట్ ఆ ప్లేస్కి పోయి ఇట్లా పోయిన తర్వాత మనకి ఇట్లా వస్తే ఇక్కడ ఒక వాటర్ అయిపోతుంది. ఈ వాటరే కారణే మనకు ఎక్కువ ఉంటుంది. మనకు ఇక్కడ ఈ బ్లాక్ని పలకొడితే అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మనం అయితే పలకొట్టుకుందాం. ఓకే, మనం కలెక్ట్ చేసుకున్నాం బ్లాక్ని. ఫస్ట్ అయితే బ్లాక్ని అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడైతే దీన్ని మొత్తం ఇట్లా స్ట్రైట్గా పలకొడితే మీకు వస్తుంది కొన్ని లూట్. బూమ్, ఈ లూట్ అయితే మీకైతే వస్తుంది. ప్రో ప్లేయర్ ఎలా అవ్వాలనేది చెప్తున్నా. ఫస్ట్ ప్రో ప్లేయర్ అవ్వడం నేర్చుకోండి గైస్, లేకపోతే ఇంజెత్ మొత్తం పోతుంది గైస్. ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అయితే మీరు బాగా చేస్తే మీరు రియల్గా ప్రో ప్లేయర్ అయిపోతారు. నేనైతే ఇవన్నీ పెట్టుకోవాలి గైస్. మీరైతే ఇవన్నీ పెట్టుకోవచ్చు. నేనైతే అన్నీ పెట్టుకుంటున్నా. ఓకే, నేనైతే అన్నీ పెట్టుకుంటాను. నా గోల్డ్ కూడా పెట్టుకుంటాను. ఇది కూడా అయితే పెట్టుకుంటాను. ఇది కూడా పెట్టుకుంటున్నా. ఈ చెస్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ కార్డ్కి అయితే వెళ్దాం. చలో. ఓకే గైస్, నెక్స్ట్ కార్డ్కి వెళ్ళాలి విలేజ్. ఆ తర్వాత మీరైతే ఫుడ్ కలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఫుడ్ కలెక్ట్ చేయాలి. ఆ తర్వాత నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకేమేమి చేయాలన్నది. ఆ తర్వాత మీరు వాళ్ళే షింప్ ర్యాంక్ ఏడుంటుందో మీకు తెలియదా? ఇన్ని రోజుల నుంచి మైన్క్రాఫ్ట్ ఎలా ఆడతారు అది కూడా తెలియకపోతే ఎలా గైస్? నేను చెప్తాను గైస్. మీకు ప్రాబ్లం ఎందుకు, మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా ఛానల్ని లైక్ చేస్తాను, తెలుగు అఖిల్ ఛానల్ నా ఛానల్ పేరు. ఓకే, మనం అయితే విలేజ్కి అయితే వచ్చేస్తాం. ఆ తర్వాత మీరు పోలి డైరెక్ట్ ఈ ప్లేస్. నేను ఎటు పోతాను అటు ఉంది. ఫుడ్ తక్కువ అవుతాను అంతే. అసలు ఇటు పోలి, ఇటు పోయిన తర్వాత కొంచెం ఇటు తిరిగి కొంచెం కిందికి మంచిగా దిగురి. ఆ తర్వాత ఇక్కడ మంచి పార్కౌట్ చేసి ఇక్కడ కూడా ఒక పార్కౌట్ చేయండి. నేను ఈ ప్లేస్కి వచ్చేస్తాను. ఈ ప్లేస్ డైరెక్ట్ ఇక్కడ ఒక ప్లాంక్ ఉంటుంది. ఆ ప్లాంక్ స్మైల్ నేను చేసుకుంటున్నాను గైస్. ఓకే, ఇక్కడైతే గైస్ నా స్కిన్ నచ్చుతుంది. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన నోవే స్కిన్స్ ఏమో దాని పేరు. ఓకే, నోవా స్కిన్స్ ఏమో. ఇప్పుడైతే ఇది మొత్తం చేసుకున్న తర్వాత మీరు వెళ్ళాలి. ఇటు వెళ్ళి నా తర్వాత ఇది చూజ్ చేసుకొని ఇది మధ్యలో పెట్టేస్తే మీకు ఓక్ ప్లాంక్ వస్తుంది. ఇదైతే మీరైతే చాలా తయారు చేసుకోవాలి. ఎంత తయారు చేసుకుంటే అంత మంచిది. ఆ తర్వాత మనం దీంతో క్రాఫ్టింగ్ టేబుల్ ఎట్లా తయారు చేయాలి అంటే కొంచెం ఈ ప్లేస్లో పెడితే మనకు క్రాఫ్టింగ్ టేబుల్ తయారవుతుంది. ఇది మనం ఇక్కడ ప్లేస్ చేసి దాన్ని వచ్చి మనకు కట్టెలు చేసుకోవాలంటే మనం ఇది మధ్యలో పెట్టి ఇది కొంచెం పైన పెట్టాలి. ఆ తర్వాత కట్టెలు కూడా రెడీ అవుతాయి. మనకు కట్టెలు చాలుగా. ఈ కట్టెలు మైన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఐరన్ ఒక స్వాడ్ అయితే తయారు చేసుకోవచ్చు. ఐరన్ స్వాడ్. ఇంకా దాని తర్వాత నేనైతే కొన్ని ఇన్వెంటరీలో అయితే పెట్టుకున్నాం. చాలు, ఇదైతే మనం అయితే ఇన్వెంటరీలో పెట్టుకున్నాం కదా కొన్ని. ఇప్పుడు ఐరన్ ఇక్కడ పెట్టుకొని ఐరన్ పికాక్స్ చేద్దాం. ఐరన్ పికాక్స్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఐరన్ తీసుకొని దీన్ని ఇట్లా పెట్టి మళ్ళీ 2 స్టిక్స్ ఇట్లా పెట్టుకోవాలి. మీకు ఐరన్ పికాక్స్ అయితే అవుతుంది. మీ ఐరన్ పికాక్స్ అయిన తర్వాత మీరు ఐరన్ పికాక్స్ని సెలెక్ట్ చేసుకొని దీని పక్కన పెట్టండి. ఆ తర్వాత మీ సగం అయితే కంప్లీట్ అయినప్పుడు
ఆ తర్వాత మీరు బోట్ తయారు చేసుకోవాలి. బోట్ తయారు చేసుకోవాలంటే మీరు దీన్ని ఎత్తిన తర్వాత దీన్ని కొంచెం ఇట్లా ప్లేస్ చేసి ఇది ఇట్లా పెట్టి బోటుని ఎమరాల్డ్ కాడ పెట్టాలి. ఎమరాల్డ్ కాడ పెట్టి మీరు ఫస్ట్ పోవాలి, మీ విజయం కాడికి పోవాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. రూయింగ్ పోర్టల్ ప్లేస్ అయితే మీకైతే చెప్తాను నేను. మీరు ఇలా పోవాలి, ఈ ప్లేస్లో కొంచెం ఇటు పోవాలి. ఇటు పోయిన తర్వాత మధ్యలో ఒకటి అవపడుతుంది. దాని నుంచి ఈ ఇటు సైడ్ తిరగాలి. నేను చూపించినట్టు మీరు తిరగండి, మీకు కన్ఫామ్ అయితే వస్తుంది. వస్తుంది రూయింగ్ పోర్టల్. మీకు రాకపోతే నాకు సంబంధం లేదు గైస్. ఓకే, మనమైతే ఈ డైరెక్షన్లో కరెక్ట్ డైరెక్షన్ ఇదే. మీ చేతిలో 20 నిమిషాలు కూడా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ దిగాల్సిన టైం అంటే ఇప్పుడే రాలేదు. దీన్ని ఇట్లా ఎక్కాలి. ఓకే, మనం ఫస్ట్ అయితే ఇది పార్ అయితే చూద్దాం. పార్ చేసి మనం ఇంకా విజయానికి వెళ్దాం. ఇది పెట్టడం ఇలా ప్లేస్ చేస్తలేదు గైస్. నేనైతే ఇది ప్లేస్ చేసిన ఇప్పుడు పోతున్నా ఈ డైరెక్ట్. ఆ తర్వాత మీరు స్ట్రైట్గా పోవాలి. ఈ కూర్చొని ఇటు సైడ్ పోయి కూర్చొని ఇట్లానే స్ట్రైట్ పోవాలి. ఇలానే పోయి ఇక్కడ ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ కాడ ఆగాలి. తర్వాత దిగండి. ఆ తర్వాత ఇలా ఊరుకోండి. మీకైతే లావా దొరుకుతుంది. ఇదే లావా పూల్. ఇక్కడ ఏమైనా డైమండ్స్ ఎక్కువ ఉంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆ తర్వాత మీరు స్ట్రైట్గా వెళ్ళండి, మీకు వస్తుంది. మీరే చూడండి ఏమొస్తుంది. ఆ తర్వాత మీరు ఇలా స్ట్రైట్గా పోండి. ఇలా స్ట్రైట్గా పోయిన తర్వాత ఎటు జరగకండి. ఎటు జరగకండి. మీ రూయింగ్ పోర్టల్ అయితే మీకు వస్తుంది. అదిగోండి మీ రూయింగ్ పోర్టల్. సక్సెస్ఫుల్లీ మనం రూయింగ్ పోర్టల్ కాడికి వచ్చినాం. ఇక్కడ క్లిక్ చేసి మీరు మంచి తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫ్రంట్ హ్యాండ్ స్టీల్ కూడా దొరకవచ్చు. మంచి లూట్ కూడా దొరకవచ్చు నాకైతే తెలిసినంత వరకు. ఆ తర్వాత మీరు ఇక్కడ నుంచి ఈ సైడ్ వెళ్ళండి. గోల్డ్ బ్లాక్ బైండ్ చేసుకుని పోదాం. ఇక్కడ మీకు గోల్డ్ బ్లాక్ కూడా దొరుకుతుంది. ఏదో ఒకటి గైస్. ఇక్కడ నేనైతే గోల్డ్ బ్లాక్ కూడా మైండ్ చేసుకున్నా. ఇప్పుడైతే ఇటు పోవాలి. ఇటు మళ్ళీ మీ సైడ్ వెళ్ళాలంటే మీరు ఇటే వెళ్ళాలి స్ట్రైట్గా. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నాకు వచ్చిందా? ఓకే, మీరైతే వెళ్ళండి స్ట్రైట్గా. వెళ్ళాలి, ఎక్కడ ఆగుకుర్రి. నేనైతే ఫస్ట్ రూయింగ్ పోర్టల్ ప్లేస్ అయితే మీకైతే చెప్పాను. ఇప్పుడు మనం పోతాం చాలా రిచ్ ప్లేస్కి. చలో అండి పోదాం. రిచ్ ప్లేస్. నా బోట్ ఈయనే పెట్టిన. ఇది లావా పూల్ కదా గైస్. ఇక్కడైతే కోల్ కూడా దొరుకుతుంది. లావా పూల్ పక్క పడితే. ఓకే గైస్, అక్కడైతే ఇంకా ఉంది. అక్కడ ఓక్ ప్లాంక్ ఉందా? ఈ ఓక్ ప్లాంక్ని తీసుకొని ఇక్కడ పెడదాం. ఈ స్నేల్ ఎందుకు అసలు ఇది పెడదాం. నో నేనైతే చచ్చిపోయినా. అన్ని ఐటమ్స్ అయితే పోయినాయి.